చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దిన్నెపాట దళితవాడ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎస్ సంస్థ నిర్వాహకులు జీవీఎస్ బాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జిల్లా కార్యదర్శి బండి పార్వతి మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను కాపాడుకుంటూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లిలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆనందం, ప్రధాన కార్యదర్శి కవితారాణి, హెచ్ఎం గిరిజామాల్, ఉపాధ్యాయులు రెడ్డి, ప్రసన్న, జనార్దన, గౌసియా బేగం, పులిచెర్లలో సంఘ సభ్యులు అనిత, శాంతి, లలిత, పద్మావతమ్మ, రమేష్, వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం గురించి చాలా క్షుణ్ణంగా పూసగుచ్చినట్టుగా మీకు అర్థమయ్యే విధంగా మన అజయ్ సార్ చెప్పారు. మానవ హక్కుల కమిషన్ అంటే ఏంటి, ఆ కమిషన్లో ఎవరెవరు సభ్యులు ఉంటారు, ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఎవరికి అర్హత ఉంటుంది అనేసి. మానవ హక్కుల కమిషన్ అనేది మీకు తెలిసి 1948 డిసెంబర్ 10 ఐక్యరాజ్య సమితి. ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనము మన దేశాలు, ఇటువంటి దేశాలు దాదాపు 186 దేశాలు కలిసి ఒక ఐక్యరాజ్య సమితికి ఏర్పడి ఐక్యరాజ్య సమితిలో ఏం చేయాలి కానీ ఒక ఒప్పందం కుదుర్చుకుని తద్వారా మనము చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని 1948 డిసెంబర్ 10 స్టార్ట్ చేసినాము. 1994 నుంచి మనం జరుపుకుంటున్నాము. సో ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం యొక్క ఉద్దేశం ఏమంటే, కేవలము మనిషి సమాజంలో ఎలా జీవించాలి, తాను ఇబ్బంది పడకుండా తనకున్న హక్కుని ఎలా పరిరక్షించుకోవాలనే దానికోసమే ప్రతి ఒక్కటి పనిచేస్తుంది. ఈ మానవ హక్కుల కమిషన్ యొక్క అధ్యక్షుడిగా వచ్చి మాందాత సీతారామమూర్తి స్టేట్ వైడ్, తర్వాత అరుణ్ మిశ్రా గారు జాతీయ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. సో చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా హైకోర్టు రాష్ట్రంలో, దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు మాజీ ప్రధాన న్యాయమూర్తులు అధ్యక్షులుగా ఉంటారు. అలాగే ఒక ఎస్సీ కమిషన్ నుంచి, ఒక ఎస్టీ కమిషన్ నుంచి, ఒక ఉమెన్ కమిషన్ నుంచి, సో వీళ్ళంతా వచ్చి కమిషన్గా ఏర్పడి వీళ్ళంతా దేనికోసం పాటుపడతారంటే, ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో, ఎక్కడైతే మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందో అక్కడ పనిచేస్తుంది. అంటూ ఉంటారు, ఏమైనా మాట్లాడితే నేను హ్యూమన్ రైట్స్ కాసేస్తా అని. హ్యూమన్ రైట్స్ కాస్తా అంటే అర్థం ఏమంటే, అల్టిమేట్ మన భారతదేశ న్యాయ వ్యవస్థలో మొట్టమొదట ఈ అంతర్జాతీయ న్యాయం ఏం చేస్తారంటే, హక్కు దినోత్సవంలో 1 సంవత్సరం వరకు ఏం చేయదు. ఒక సమస్య జరిగింది, ఆ సమస్య పైన పోరాడాలంటే వెంటనే మన హ్యూమన్ రైట్స్ రాస్తే వాళ్ళే పట్టించుకోరు. ఎందుకోసం అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ పట్టించుకుంటే 1 సంవత్సర కాలం గడిచిపోవాలి. ఈ సంవత్సర కాలంలో సంబంధిత శాఖలు, స్థానిక, జిల్లా, రాష్ట్ర, ఈ పోలీసు మరియు న్యాయ సంబంధిత అధికారుల యొక్క అన్నీ అయిన తర్వాత అప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకెళ్తారు. సో ఇందాక సార్ చెప్పినట్టుగా మన జనార్దన్ సారు ఆర్టికల్ 23, 24 గురించి చెప్పినారు. అలాగే ఆర్టికల్ 23, 24తో పాటు మీకు పాల్గొనే హక్కు, జీవించే హక్కు, రక్షణ హక్కు